కీర్తన సంఖ్య 2. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలని 4 భాగాలుగా చేయడం జరిగింది. 4 సెపరేట్ థీమ్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి శీర్షిక, దీనికి ఏం పేరు పెట్టడం జరిగిందంటే, తగిన హెచ్చరికలు మరియు తగినంత గడువు ఇవ్వకుండా దేవుడు ఎవరిని శిక్షించడు. సో 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒక భాగం, 2వ అధ్యాయం 4 నుంచి 6 వరకు 2వ భాగం, 2వ అధ్యాయం 7 నుంచి 6 వరకు 3వ భాగం, 2వ అధ్యాయం 10 నుండి 12 వరకు 4వ భాగం. ఈ మొదటి భాగానికి పెట్టిన పేరేంటంటే, తిరుగుబాటు ప్రజల ఆగ్రహం మరియు యేసుక్రీస్తును సిలువ వేస్తున్న దృశ్యం. ఈ మొదటి 3 వచనాలు, ఈ వచనాలని అపోస్తలుడైన పేతురు 4వ అధ్యాయము అపోస్తల కార్యములు 25-26 వచనాల్లో దాన్ని అక్కడ వ్యాఖ్యానించినట్టుగా, ఆ సందర్భానికి అన్వయించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి జనముల యొక్క దృశ్యము ఇక్కడ రాయబడింది. ఇంచుమించు 1000 సంవత్సరాల మునుపు ప్రజలు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేశారు అది ఇక్కడ అంటున్నారు కదా. అన్యజనులు ఏలా అల్లరి చేయుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడి ఎలికలు ఏకీవించి ఆలోచిస్తున్నారు. అంటే అన్యజనులు ఎవరెవరు అంటే, జనములు, భూరాజులు, ఏలికలు, అందరూ లీడర్స్, సామాన్య ప్రజలు అందరూ కలుసుకొని యెహోవాకును ఆయన అభిషేక్తుడైనటువంటి క్రీస్తుకు వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేసి ఆయన సిలువ వేసినటువంటి అద్భుతమైన దృశ్యాన్ని 1000 సంవత్సరాలకు మునిపే ప్రకటించబడడం జరిగింది. 2వ భాగం 2వ అధ్యాయం 4 నుంచి 6 వరకు తండ్రి అయిన దేవుని కృప మరియు మెస్సియాను పంపిస్తున్న ప్రకటన. 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. అంతే కదా. ఇప్పుడు దేవుణ్ణి పట్టుకుని ఒక సామాన్యమైన మానవుడు తిరుగుబాటు చేస్తున్నప్పుడు, ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు ఎవరు ఓ దిక్కులోని చావు చనిపోయినట్టు అక్కడ కనపడుతుంది. యాక్చువల్గా యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో లోక కళ్యాణం చేయడానికే, మనుషుల పాపం నుంచి మనుషులను రక్షించడానికే, ఒక లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే ఇష్టపూర్వకంగా వచ్చాడు. కాబట్టి దేవుడు చూసి వాళ్ళకి ఈ ప్రణాళిక అర్థం అవ్వలేదు కనుక వాళ్ళు నవ్వుతా ఉన్నారు. వాళ్ళు 5వ వచనం, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లబిల్లి చేయను, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాడు. ఇక్కడ మనకు యాక్చువల్గా ఏమర్థమవుతుందంటే, దేవునికి ఉగ్రత మనుషులమైన మన మీద పడకుండా, ఎవరైతే సిలువ వేస్తున్నారో వాళ్ళ మీద పడకుండా, అక్కడ ఏం జరిగిందంటే దేవుడు తన ఉగ్రతను యేసుక్రీస్తు పైన కుమ్మరించినట్టుగా అర్థమైంది. అంటే పాపమునకు పరిహారంగా, మనుషులకు ప్రతిగా, పాపమునకు పరిహారంగా ఆయన చేసినటువంటి విమోచన కార్యం యొక్క వివరణ అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు ఏదో అనుకోకుండా హఠాత్తుగా రావటం కానీ అవన్నీ జరగలేదు. తండ్రి అనే దేవుడే స్పందించి తన కుమారుడని యేసుక్రీస్తును భూమి మీదకి రాజుగా పంపించాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును, అంటే తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తును రాజు అని పిలుస్తున్నాడు. సో బికాస్ హీఈస్ గాడ్. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా, రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు వెతుక్కుంటూ వస్తారు. మరియను దర్శించడానికి దేవుని దూత వచ్చినప్పుడు ఎవరు దైవమానుడిగా పుట్టబోతున్నారు, ఆయన ఎలా ఉంటాడు అనే వివరణ లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాలు కూడా మనం చూస్తాం. సో ఉగ్రత అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి ఉగ్రత ఉంటుంది. 2వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒక యూదుని గురించి ఉద్దేశిస్తూ, నీకు నీవే దేవునికి ఉగ్రతను నీ మీద పడేలా చేసుకుంటున్నావు అని అంటాడు. మొదటి భాగంలో అల్లరి చేస్తున్నటువంటి సువార్తకు వ్యతిరేకంగా, జీవన దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఎలా స్పందించి సిలువ వేశారు మొదటి భాగంలో చూడగలము. 2వ భాగంలో తండ్రి అయిన దేవుడు ఈ దృశ్యాన్ని వెనక తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు అనే వివరణ మనం చూడగలం. 3వ భాగంలో యేసుక్రీస్తు యొక్క స్పందన మనం చూడగలం. ఈ 3వ భాగంలో దేవుని కుమారుడు అనగా మెస్సియా రక్షకునుగా, తీర్పరిగా ప్రవచనం. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. ఈ భాగాన్ని అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 33వ వచనంలోను, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలోను, మరి ఇతర సందర్భాల్లో కూడా ఈ వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ, ఈ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేర్చబడింది. ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు, అంటే త్రిత్వంలో 2వ వ్యక్తి, సాక్షాత్తు దైవ మానవుడు అనే వివరణ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.
8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని. అదే అపోస్తల కార్యం 20 అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పెద్దలను మిలేతుకు పిలిపించి మాట్లాడినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చానంటే మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు తన విలువైన రక్తమును కల్వరి చెందించి పాపులను రక్షించి వారిని సంఘములోని సభ్యులుగా చేశాడు. వారు దేవునికి యేసుక్రీస్తుకు స్వాస్థ్యంగాను సొత్తుగాను చేయబడ్డారు అనే ప్రవచనం 8వ వచనంలో మనకు అర్థమవుతుంది. 9వ వచనంలో, ఇనపదండముతోనూ నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేది అనే ప్రవచన 2వ రాకడలో 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో ఇది నెరవేర్చబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో అంటే సంఘ సభ్యులు కాని వారందరికీ దేవుని యొక్క తీర్పు ఉంటుంది అని 9వ వచనంలో ఒక ప్రవచనాత్మకంగా 7 సంవత్సరాలకు మునిపి చెప్పబడింది. చివరి భాగం 2వ అధ్యాయం 10 నుంచి 12 వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసుక్రీస్తును సిలువ వేశారో అంటే ప్రజలందరికీ ఒక ఆహ్వానం ఏమిటంటే దేవునితో సమాధానపడుడి. ఎలా సమాధానపడాలి? 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులయునుడి, భూపతులారా బోధనందుడి. అంటే స్వార్థ నీ దగ్గరికి వస్తున్నప్పుడు స్వార్థను స్వీకరించు, సత్యాన్ని అంగీకరించు. అదే మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. 12వ వచనంలో, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన ఆశ్రయించమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు. అంటే కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుడు అంటే యేసుక్రీస్తు. కుమారుడు అనేది టైటిల్ అనమాట, ఒక ప్రత్యేకమైన పరిచర్యకు దేవుని దగ్గర నుంచి పంపబడిన మెస్సియా రక్షకుడు. ఆయనను ముద్దు పెట్టుకోండి అంటే విధేయులవ్వండి అని పిలుస్తున్నాడు, ప్రేమించండి అని పిలుస్తున్నాడు. ఆయన ఆశ్రయించాలి, సువార్తను స్వీకరించండి అని అర్థం అనమాట. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించండి. అంటే ఇదే మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్తూ అంటాడు, మీ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోండి, ఆయన్ని సేవించండి అని. సో ఆయన ఆశ్రయించాలి, యేసుప్రభువును ఆశ్రయించాలి అంటే యేసుప్రభువునందు విశ్వాసం ఉంచాలి, సువార్తను స్వీకరించి అంగీకరించి విధేయులు అవ్వాలి, ఆయన్ని ప్రేమించాలి, భయభక్తులతో ఆయన్ను సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి అని ఒక అద్భుతమైనటువంటి సందేశము ఇంచుమించు 1000 సంవత్సరాలకు పూర్వమే ఒక ప్రవచనాత్మకంగా చెప్పబడింది. మొదటి భాగంలో అల్లరి చేస్తున్నటువంటి తిరుగుబాటు చేసే ప్రజల యొక్క యేసు ప్రభువును సిలువ వేసిన దృశ్యము, 2వ భాగంలో తండ్రి అయిన దేవుని యొక్క స్పందన, తన కుమారుడిని యేసుక్రీస్తును పంపించి ఆయన ఉగ్రత తన కుమారుడు పైన మోపి ప్రజలమైన మనకు రక్షణ ఏ విధంగా అనుగ్రహించాడు. 3వ భాగంలో యేసుక్రీస్తు ఆయన ఏ విధంగా తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. 2వ రాకడికి తీర్పు కోసం ఒక ప్రవచనం అక్కడ చూడగలం. 4వ భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఆహ్వానిస్తూ విధేయత చూపండి, ఆయన్ని సేవించండి అని చెప్తున్నాడు. అందుకనే అంశం ఆ పేరు పెట్టడం జరిగింది. తగిన హెచ్చరికలు మరియు తగినంత గడువు ఇవ్వకుండా దేవుడు ఎవరిని శిక్షించాడు. యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు గడువు, అలాగే ఈ భూమి మీద మానవులు బ్రతికినంత కాలం గడువు. ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తీర్పు ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపై యేసుక్రీస్తు వారు రాక మునిపై ఈ సువార్తను అంగీకరించండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానిస్తున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.